తేజస్సు. అందుకే అప్పటి నుంచే ఏమైందంటే సామాన్యుడైన వాడు పరశురాముడి వంక చూడలేడు. పరశురాముడు నడిచి వస్తుంటే కేవలం ఆయన్ని చూస్తే కొన్ని లక్షల సైన్యం మూర్ఛపోయేది. ఆయన యుద్ధం చేయక్కర్లేదు, ఆయన నడిచి వస్తే చాలు. ఆయన వస్తుంటే పడిపోయేవారు అంతే. మహాతేజోవంతులైనటువంటి వారైతేనే ఆయన్ని చూస్తారు నిలబడి. అంతటి తేజోమూర్తి అయ్యాడు, అంత తపస్సు చేశాడు. జటాజూటం కట్టుకుని గండ్రగొడ్డలి భుజాన వేసుకుని తిరుగుతుండేవాడు. సరే, కొంతకాలం అయింది. అప్పుడే ఒక విచిత్రం ఒకటి జరిగింది. ఆయన మనసులో ఒక కోరిక ఉండేది. నేను ఒకే భగవానుణ్ణి శివుడిగా దర్శించాను, అదే భగవానుణ్ణి కృష్ణుడిగా చూడాలని కోరిక పెట్టుకున్నాడు. అప్పటికి ఇంకా కృష్ణావతారం రాలేదు. మరి కృష్ణుడిగా ఎక్కడున్నాడు అని మీరు నన్ను అడగచ్చు. గోలోకం అని ఒక లోకం, గోలోకే రాధికా స్వయం అని అమ్మవారు గోలోకంలో రాధికగా ఉంటుంది. ఆ గోలోకమునకు అధిదేవత కృష్ణుడు. ఆ కృష్ణ స్వరూపాన్ని దర్శనం చేయాలని పరశురాముడికి కోరిక. ఆయన హిమవత్పర్వతం నుంచి నడిచి వస్తూ తీర్థయాత్రలు చేసి వస్తూ ఒక సరోవరంలో నీళ్లు తాగుతున్నాడు. నీళ్లు తాగుతుంటే 2 జింకలు పరిగెత్తుకొచ్చాయి. అవి అరుస్తూ పరిగెత్తుకొచ్చినటువంటి పరిస్థితి చూసి పరశురాముడు అనుకున్నాడు, వీటిని ఎవరో వేటాడుతున్నారు, భయపడి ఇలా వస్తున్నాయి అనుకున్నాడు. అవి అక్కడికి వచ్చి సేద తీరి నీళ్లు తాగుతుంటే ఒక జింక మనుష్య భాషలో అంది, జటాజూటం కట్టుకుని ఇంత తేజోమూర్తిగా ఉన్నాడు, గొడ్డలి పట్టుకుని, వీడు మన్ని సంహరించడు కదా అంది. రెండవ జింక అంది, ఆయన మన జోలికి రాడు, ఆయన పరశురాముడు మహాతేజోమూర్తి, ఆయన మన పక్కన ఉన్నంతకాలం మనని ఎవరూ చెనకరు. కానీ ఆయనకు కోరిక ఉంది, విష్ణు దర్శనం చెయ్యాలని కృష్ణుడిగా. కానీ ఆయనకి తెలియదు, ఆయన ఉపాసనా బలానికి ఆయనకి కృష్ణ దర్శనం అవ్వదు. ఆయనకి కృష్ణ దర్శనం అవ్వాలంటే ఈయన అగస్త్యాశ్రమానికి వెళ్ళి అగస్త్యాశ్రమంలో ఉన్న మునుల దగ్గర కృష్ణ స్తోత్రాన్ని ఉపదేశం పొంది జపం చేస్తే కృష్ణ దర్శనం అవుతుంది అని. ఆయన తెల్లబోయాడు. ఇదేమిరా, 2 జింకలు మనుష్య భాషలో మాట్లాడుకుంటూ నా గురించి చెప్తున్నాయని ఆ జింకను అడిగాడు. నీకు ఎలా తెలుసు నా గురించి, నువ్వు ఎలా చెప్పగలిగావని అడిగాడు. అప్పుడు ఆ జింక మళ్ళీ తన పూర్వజన్మ వృత్తాంతం చెప్పి, నేను ఒకానొకప్పుడు సుశర్మ అని పేరు కలిగినటువంటి బ్రాహ్మణుణ్ణి. వేదం చాలా బాగా చదువుకున్నాను, కానీ బ్రాహ్మణ జన్మ అయిన కారణం చేత పిరికితనం ఉండేది. ఒకనాడు దర్భలు పట్టుకుని ఇంటికి వెళ్ళడంలో దారి తప్పాను. చీకటి పడిపోయింది, క్రూర మృగాలు రావు కదా అని భయపడుతూ దర్భలు పట్టుకుని వెడుతున్నాను. ఇంతలో ఎక్కడి నుంచో ఒక పెద్ద పులి ఒక జింకని తరివి నోట కరిచి పట్టుకుని పరిగెత్తింది. ఆ కంఠాన్ని పట్టుకుని పరిగెడుతున్నటువంటి పెద్ద పులిని చూశాను. అదే నా మనసులో ఉండిపోయింది. బ్రాహ్మణుడనైన కారణం చేత పిరికితనంతో పులినోట్లో ఉన్న జింకని స్మరిస్తూ ఒక రాళ్లగుట్ట మీద పడి తలకి దెబ్బ తగిలి నెత్తురు కక్కి మరణించాను. చిట్ట చివరి స్మృతిలో జింక ఉండిపోయింది. కానీ దర్భలు చేత పట్టుకుని అంత వేదం చదువుకున్న పవిత్రమైన బ్రాహ్మణుడిగా మరణించాను కనుక బ్రహ్మచారిగా నాకు విశేష స్మృతి ఉంది. ఎవరు ఏ లోపంలో ఉన్నా తెలుసుకోగలరు, వాళ్ళ కోరిక ఏమిటో నాకు తెలుస్తుంది. అందుకని చెప్పగలిగాను, నువ్వు అగస్త్యాశ్రమానికి వెడితే కృష్ణుని యొక్క మంత్రోపదేశం పొందితే నీకు కృష్ణ దర్శనం అవుతుందని. అయితే అగస్త్యాశ్రమానికి వెడతానని ఆయన బయలుదేరాడు, ఆయన వెనక జింకలు బయలుదేరాయి. ముగ్గురు వెళ్ళారు. అగస్త్యాశ్రమంలో కృష్ణ మంత్రాన్ని ఉపదేశం పొంది జపం చేశాడు. ఆయనకి కృష్ణ సాక్షాత్కారం అయింది. కృష్ణ భగవానుడు నీకేం కావాలని అడిగాడు. ఆయన ఒక విచిత్రమైన కోరిక కోరాడు. నాకేమీ కోరిక లేదు, ఒక్కసారి మిమ్మల్ని చూడాలని కోరుకున్నాను అంతే, మీ దర్శనమైంది చాలు, నాకే కోరిక లేదు. దేవతలు ప్రత్యక్షమైతే కోరిక తీర్చకుండా వెళ్ళారు. కృష్ణ భగవానుడు అన్నాడు, ఇవాళ నుండి నేను కూడా నీలో ఆవేశిస్తున్నాను. నేను నిన్ను ఆవేశించడానికి ఒక కారణం ఉంది. రామావతారం ఏమిటో నీకు తెలిసేటటువంటి రోజు ఒకటి వస్తుంది. నువ్వు రాముణ్ణి నిలదీస్తావు. రాముణ్ణి నిలదీసి నీ చేతిలో ఉన్న విష్ణు చాపాన్ని రాముడికి ఇచ్చినప్పుడు రాముడెవడో తెలియగానే నేను నీలోంచి అంతర్ధానం అవుతాను. అప్పుడు నీ తేజస్సు క్షయం అవుతుంది. ఆ తర్వాత నువ్వు ఇక స్థిరంగా కూర్చుంటావు పర్వతం మీద. అప్పటి వరకు నువ్వు తిరుగుతూనే ఉంటావు. నీకు నా ఆవేశ అవసరం ఉంది, అందుకే నేను నీలో ప్రవేశిస్తున్నానని కృష్ణుడు కూడా ప్రవేశించాడు. ఇప్పుడు ఆయన యందు శివ తేజస్సు విష్ణు తేజస్సు కూడా ప్రవేశించాడు. ఇతపూర్వమే శివ తేజస్సు ఉంది, ఇప్పుడు విష్ణు తేజస్సు కూడా ప్రవేశించింది. ఈ 2 తేజస్సులతో కూడినటువంటి వాడై ఇంటికి వెళ్ళి తండ్రి అయినటువంటి జమదగ్ని మహర్షిని సేవిస్తున్నాడు. అలా కాలం గడిచిపోతుంది. అలా కాలం గడిచిపోతూ ఉండగా ఒక విశేషం జరిగింది. ఒకనాడు జమదగ్ని మహర్షి తన భార్య అయినటువంటి రేణుకాదేవిని పిలిచి ఏదో అనుష్ఠానం చేసుకోవడానికి సరోవరానికి వెళ్ళి నీళ్లు తీసుకురమ్మన్నాడు. ఆవిడ పాత్ర పట్టుకుని నీళ్లు తీసుకురావడానికి వెళ్ళింది. అక్కడికి చిత్రరథుడు అనబడేటటువంటి గంధర్వుడు తన భార్యలతో వచ్చి మెడలో పూలదండలు వేసుకుని జలక్రీడలు ఆడుతున్నాడు. ఆ గంధర్వుడి యొక్క రూపాన్ని చూసి ఎంత బాగున్నాడో అన్న భావనతో ఆయన చేస్తున్న జలక్రీడల్ని తమకంతో చూసింది రేణుకాదేవి. ఆ చూస్తూ ఉండిపోవడంలో ఆలస్యం అయిపోయింది. భర్తకి నీటి పాత్ర తీసుకెళ్ళడం భయపడుతూ గబగబా తీసుకెళ్ళేది. భార్యని చూస్తూనే గుర్తించాడు జమదగ్ని, నువ్వు మానసిక వ్యభిచారం చేశావు,
మానసిక వ్యభిచారం చేసినటువంటి నువ్వు నాకు భార్యాస్థానంలో ఉండడానికి యోగ్యురాలివి కావు, అందుకని నిన్ను భార్యాస్థానంలో ఉంచుకుని నేను ఇక గృహస్థాశ్రమంలో ఉండడం కుదరదు అని 5 కొడుకుల్ని వరుసగా పెద్ద కొడుకు అయినటువంటి వాడి దగ్గర నుంచి, రుమణ్వంతుడి దగ్గర నుంచి ఒక్కొక్కరిని పిలిచి మీ అమ్మని చంపేసేయండి అన్నాడు. అంటే పెద్ద కొడుకు రుమణ్వంతుడు అన్నాడు, నాకు జన్మనిచ్చినటువంటి తల్లి పరదేవతా స్వరూపం, ఆవిడ్ని నేను చంపడం ఏమిటి, చంపనన్నాడు. రెండవ కొడుకుని పిలిచాడు సుషేణుడు, అమ్మని చంపన్నాడు, నేను చంపనన్నాడు. 3వ కొడుకు వసువుని పిలిచాడు, నేను చంపనన్నాడు. 4వ కొడుకు విశ్వావసువుని పిలిచాడు, నేను చంపనన్నాడు. మీరు నలుగురు నా మాట వినలేదు కాబట్టి ఈ అరణ్యంలో చెట్లు మృగములైపోండి అన్నాడు. వెంటనే వాళ్ళు చెట్లు మృగములైపోయారు. 5వ వాడైనటువంటి భార్గవరాముడిని పిలిచాడు, పిలిచి మీ తల్లిని సంహరించు అన్నాడు. వెంటనే కత్తి తీసి తల నరికేశాడు తల్లిని. భార్గవరాముడు ఆవిడ తల ఊడి పడిపోయింది. పడిపోగానే తండ్రి ప్రసన్నుడయ్యాడు. ఒరే, నేను చెప్పిన పని చేసావురా నువ్వు, చాలా చాలా సంతోషిస్తున్నాను, నీకేం వరం కావాలో కోరుకో, ఇస్తాను వరాలన్నాడు. మా అమ్మ తిరిగి బ్రతకాలి, అది నా మొదటి కోరిక అన్నాడు. బ్రతికిస్తున్నాను మీ అమ్మని అన్నాడు. నా అన్నలు మళ్ళీ చైతన్యం పొంది మనుష్య స్వరూపాలు పొందాలి అన్నాడు. మళ్ళీ వాళ్ళందరూ మనుష్య స్వరూపాలు పొందారు. నాకు చిరంజీవిత్వం కావాలన్నాడు, ఇస్తున్నానన్నాడు. అందుకు పరశురాముడు చిరంజీవి అయ్యాడు, జమదగ్ని మహర్షి యొక్క వరం. అయితే ఇక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఒక రహస్యాన్ని గమనించవలసి ఉంటుంది. పడిన వారినెల్ల బ్రతికింపగలడు తన జనకుడని నరికే జమదగ్ని, ఆతడు చంపెననుచు తల్లిని అన్నల జనకునాజ్ఞనైన చంపవలదు. మహాభారతంలో మనకి ఖచ్చితంగా చెప్పినటువంటి ఋషి సందేశం. ఆయన చంపాడు అంటే పరశురాముడు, ఆయనకి తన తండ్రి అయిన జమదగ్ని మహర్షి యొక్క శక్తి తెలుసు. అమ్మ అలా ఉండిపోతే మానసిక వ్యభిచారం చేసింది కాబట్టి భార్యాస్థానంలో ఉండకూడదు, చచ్చిపోతే మళ్ళీ బతికిస్తే ఆ దోషం అక్కడతో పోయింది కాబట్టి మళ్ళీ భార్యాస్థానంలో ఉండొచ్చు, అందుకు చంపమన్నాడు. ఆ తండ్రి అంత శక్తివంతుడని తెలుసుకున్నవాడు కాబట్టి పరశురాముడు చంపాడు. సామాన్యమైనటువంటి వాళ్ళకి నిజంగా తండ్రి అంత శక్తివంతుడే అయినా తల్లిని అన్నల్ని చంపకూడదు. నాకు మా నాన్నగారు మళ్ళీ బతికిస్తారనుకుని చంపేశానండి, పరశురాముడు చంపలేదా అని అనడానికి వీలు లేదు. ఎందుకంటే పరశురాముడు యందు శివకేశవుల యొక్క ఆవేశం ఉన్నది ఆయనకి తెలుసు కాబట్టి చంపాడు. మనకు అలాంటి ఆవేశాలు ఉండవు, లేనిపోని కొత్త ఆవేశాలు మనకు ఉండకూడదు. అందుకని మహర్షి స్థిరీకరించి తీర్పు చెప్పారు. అతను చంపెననుచు తల్లిని అన్నల జనకునాజ్ఞనైన చంపరాదు. తండ్రి ఆజ్ఞాపించినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో జమదగ్ని అంటే జమదగ్ని యొక్క కుమారుడైన పరశురాముడు చంపాడని మనం మాత్రం తల్లి జోలికి, తోబుట్టువుల జోలికి వెళ్ళరాదు. అలా చిరంజీవిత్వాన్ని పొందినటువంటి పరశురాముడు జమదగ్ని మహర్షి యొక్క కుమారుడై ఉండగా తండ్రి ఎంతో సంతోషించి కార్యక్రమాన్ని నెరవేరుస్తున్నాడు. పరశురాముడి జీవితం అనేకమైన మలుపులు తిరిగిపోయింది. జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు. పరశురాముడు దర్భలు తీసుకురావడానికి, పళ్ళు తీసుకురావడానికి అరణ్యంలోకి వెళ్ళాడు. మిగిలినటువంటి అన్నలు 4 ఉన్నా వాళ్ళది బ్రాహ్మణ తేజస్సు, వాళ్ళు పిరికివాళ్ళు. వాళ్ళు ఎంతసేపు ఏదో వచ్చిన వాడికి ఉపకారం చేయగలరు, ఏదైనా పట్టుకుపోతే వాడి కర్మ పరమేశ్వరుడు ఉన్నాడని ఊరుకుంటాడు. ఈయనది అలా కాదు, ఈయనది క్షాత్ర తేజస్సు, ఊరుకోడు, కత్తెట్టుకుని వెంటపడతాడు. కారణం ఏమిటి? సత్యవతీదేవి కోరినటువంటి వరం వల్ల వచ్చినటువంటి లక్షణం అది. ఒకనాడు పరశురాముడు అరణ్యంలో ఉన్నాడు, జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు. రేణుకాదేవి పక్కనుంది. ఉండగా ఒక చిత్రమైనటువంటి సందర్భం జరిగింది. కార్తవీర్యార్జునుడు అరణ్యానికి వచ్చాడు. ఈ కార్తవీర్యార్జునుడు విశేష శక్తి సంపన్నుడు. పౌరాణిక వాంగ్మయంలో కార్తవీర్యార్జునుడి యొక్క శక్తి ప్రత్యేకంగా ఎక్కడ కనపడుతుంది అంటే శ్రీరామాయణం ఉత్తరకాండలో చెప్పబడింది. అలాగే గురుచరిత్రలో దత్తాత్రేయ స్వామి వారి యొక్క పరిచర్య చేసి సంపాదించాడు ఆ శక్తులన్నీ. ఆయనకి 1000 బాహువులు, సహస్ర బాహువులతో ఉంటాడు. రామాయణం ఉత్తరకాండలో కార్తవీర్యార్జునుడి యొక్క అనన్యమైన శక్తిని చెప్పారు. ఆ కార్తవీర్యార్జునుడు ఎందుకో అరణ్యానికి వచ్చాడు వేటాడడానికి. విధి అని ఒకటి ఉంటుంది కదా, అప్పుడే ఆయనకి ఆకలేసింది, దాహం వేసింది. ఇక్కడ ఎవరున్నారని వెతుక్కుంటూ వెళ్ళాడు. అరణ్యంలో జమదగ్ని మహర్షి ఆశ్రమం కనపడింది. మళ్ళీ వెనక్కి రండి. పరశురాముడు దర్భలకి పళ్ళ కోసం వెళ్ళాడు. ఒక్క జమదగ్ని, రేణుకాదేవి, 4 కొడుకులే ఉన్నారు. వచ్చి మధ్యాహ్నం వేళ అయింది, నేను ప్రభువుని వేటకొచ్చాను, ఆకలిస్తోంది, ఆతిథ్యం ఇమ్మన్నాడు. ఇంటికి వచ్చిన అతిథికి లేదనకూడదని వెంటనే తన దగ్గర ఉన్నటువంటి హోమధేనువు అంటారు, అంటే దాంతో ఏం చేస్తారు అంటే హోమం చేస్తుంటారు, ఆవు పాలతో యజ్ఞంలో వాడుతూ ఉంటారు. ఆ కామధేనువుని పిలిచి పదార్థములను సృజించమన్నాడు. ఎలా వశిష్ఠ మహర్షి రామాయణంలో విశ్వామిత్రుడికి ఆతిథ్యం ఇచ్చినప్పుడు పదార్థములను కామధేనువు చేత సృజింపచేశాడో అలా కార్తవీర్యార్జునుడి సైన్యానికి, కార్తవీర్యార్జునుడికి వాళ్ళకి ఇష్టమైన పదార్థాలేవో అవన్నీ రాసులుగా ఇమ్మన్నాడు జమదగ్ని. కామధేనువు వెంటనే ఇచ్చేసి అవన్నీ వడ్డించారు. రాజు అన్నీ తిన్నాడు. రాచబుద్ధి కదూ,
ఆయన అన్నాడు రత్నహారీచ పార్థివ అని రాజుకు పేరు. రత్నహారీచ పార్థివ అంటే లోకంలో ఎక్కడ ఏ విలువైంది అందమైంది కనపడితే అది నాది అని పట్టుకుపోతుంటాడు రాజు. అదేమిటండి అని అడగడానికి ఉండదు. కాబట్టి రాజు అంటే ఎవరంటే రత్నహారీచ పార్థివ. రామాయణంలో వాడిన మాట. బాలకాండలో విశ్వామిత్రుడే చెప్పుకున్నాడు ఒకనకొకప్పుడు తను రాజ్యం చేసే రోజుల్లో నేను రత్నహారీచ పార్థివ కామధేనుని తీసుకుపోతానన్నాడు. కార్తవీర్యార్జునుడు ఆ మాట కూడా అనలేదు. వీళ్ళని అడిగేది ఏమిట్రా, ఈ ధేను మందే రాజరికం నాది, ఈయన దగ్గర ఎందుకు హోమం చేసుకోవడానికి? ఎంతమందికైనా అన్నం పెట్టగలిగిన ఈ కామధేనువు నా దగ్గర ఉండాలి, తోలుకు రెండని వెళ్ళిపోయాడు. జమదగ్ని ఏం చేస్తాడు? చెయ్యాలనుకుంటే చెయ్యగలడు. కానీ బ్రాహ్మణ తేజస్సు దేనికి ఉపయోగపడాలంటే తనని తాను ఉద్ధరించుకోవడానికి, 10 మందిని రక్షించడానికే తప్ప 10 మందిని పాడు చేయడానికి వాడకూడదు. కాబట్టి జమదగ్ని శపించలేదు, సహనం పట్టాడు. ఆ కామధేనువుని ఎత్తుకుపోతున్నారు. ఎప్పుడైనా సర్వనాశనం అయిపోవడానికి గుర్తు ఏమిటంటే ఒక దేశం నాశనం అయిపోతుంది అని కానీ, ఒక ఇల్లు పాడైపోతుంది అని కానీ గుర్తు ఏమిటంటే ప్రయత్నపూర్వకంగా గోవుని వేధించడం. అదే పనిగా పెట్టుకుని ఆవు కనబడితే కొడుతూ ఉండడం, ఆవుల్ని తోస్తూ ఉండడం, ఆవుల్ని సంహరించడం, ఆవుని బాధ పెట్టడం, ఇలాంటి పనులు చేస్తే కట్టి కుడిపేస్తుంది. అది రాజ్యమైతే రాజ్యము, ఇల్లు అయితే ఇల్లు సర్వనాశనమై తీరుతాయి. మీరు ఎక్కడి వాంగ్మయం చూడండి అంతే. గోవు పరదేవతా స్వరూపం. గోవు జోలికి వెళ్ళకూడదు. నీకు ఓపిక ఉంది దాని గంగడోలు నిగురు, నీకు ఓపిక ఉంది కసిన బియ్యం పెట్టు, నీకు ఓపిక ఉంది దాని పృష్ఠభాగం దగ్గరికి వెళ్ళి పసుపు రాసి కాస్త కుంకం వేయి. నువ్వు ఏమీ చేయలేకపోతే ఓ నమస్కారం చేయదు కనబడి. తప్ప నిష్కారణంగా గోవుని కొట్టావో, గోమోదక దోషం అంటే ఏ దోషం వేస్తారో తెలుసా? ఏ శంకరాచార్యుల వంటి మహానుభావుడు వచ్చి ఇంటి ముందు నిలబడితే భిక్ష వేయకపోగా తిట్టి పంపించిన ఫలితం వేస్తారు. అది వంశాన్ని కట్టి కుడుపుతుంది, మామూలుగా విడిచిపెట్టదు. అది కామధేనువు జోలికి వెళ్ళి ఎత్తుకుపోతున్నాడు. ఆ కామధేనువుని ఎత్తుకుపోయేటప్పుడు అది ఏడిచింది. అది పెద్ద పాపమై కూర్చుంది. ఎక్కడ పెద్ద పాపం వచ్చింది అంటే దాని ధేనువుని వదిలిపెట్టాడు. దూడని ఆశ్రమంలో వదిలేశాడు, కామధేనువుని పట్టుకుపోతున్నాడు. ఆ ఆవు ఏడుస్తూ అంది, అయ్యో నన్ను ఇలా రాజు పట్టుకుపోతున్నాడే, క్రేపుం పాపగవలదని ఆపదలన్ పడితి ననుచు అంబాయ నచున్ చూపోపరుపులంచును. ఆ ఆవు పాపం ఎంత ఏడిచిందంటే అది అంది, గ్రేపం పాపకుడంచును, అయ్యో పాపం నా దూడ మోరలెత్తి అరుస్తోంది, అమ్మా అమ్మా అని కట్టుకొయ్య చుట్టూ తిరుగుతూ నన్ను తీసుకెళ్ళిపోతుంటే అందులో దూడ నుంచి వేరు చేసి ఆవుని తీసుకెళ్తున్నప్పుడు అవి రెండూ పడేటటువంటి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. అది మూత్రం విసర్జించి పేడ వేసేసి గట్టిగా కంఠానికి తాడు ఒరుసుకుపోతున్నా సరే కాళ్ళు గిటకరించి నిలబడిపోతుంది. నిలబడిపోయినా కూడా లాగేస్తుంటే పడిపోతుంది తప్ప వెళ్ళడానికి ఇష్టపడదు. దాన్ని వెనక నుంచి డొక్కల్లోనూ కొట్టి తీసుకెళ్ళవలసి ఉంటుంది. అదో కొత్త పాపం. అది ఏడిచింది కామధేను. గ్రేపుం పాపకుడంచును, నా దూడ దగ్గర నుంచి నన్ను వేరు చేయకండి అంటూ ఆపదలను పడితి ననుచు అంబాయ నచున్. కామధేనువుని నాకే ఇంత ఆపదొచ్చింది, ఇంత బలాత్కారంగా నన్ను ఎత్తుకుపోతున్నారని అంబా అంబా అని దూడవంక చూసి ఏడుస్తూ చూపోప నృపులంచును ఆపోవక మొదవి కొనుచు వచ్చిరిపురికిన్. ఆ ఆవు ఏడుస్తుంటే దాన్ని బలవంతంగా పలుపు పట్టుకుని ఈడ్చుకుని ఆ రాజ్యానికి మహిష్మతీపురానికి తీసుకుపోయాడు కార్తవీర్యార్జునుడు. ఆ ఆవు ఏడుస్తూ వెళ్ళిపోయింది. పాపం ఏం చేస్తుంది? కామధేను తలుచుకుంటే పెద్ద లెక్కేం కాదు, కార్తవీర్యార్జునుడిని చంపేస్తుంది. కానీ ఈశ్వర శాసనం ఒకటి ఉంది కదూ, పరశురాముని యొక్క ఆవేశం వేరుగా మారాలి. అందుకే ధేనువు అలా వెళ్ళింది. ధేనువు వెళ్ళగానే ఇంటికి వచ్చాడు పరశురాముడు. దూడ అరుస్తోంది. తండ్రి బాధగా కూర్చున్నాడు. అడిగాడు, నాన్నగారు ఏమైందండి, మన ఇంట్లో ఉండవలసిన ఆవేది అని అడిగాడు. కార్తవీర్యార్జునుడు వచ్చాడు, రా నేను ఆతిథ్యం ఇచ్చాను, ఆతిథ్యం అంతా తీసుకుని చెప్పను కూడా చెప్పలేదురా, ఆవును తోలుకు రండిని దూడను విడిచిపెట్టి ఆవుని ఎత్తుకుపోయాడు రా అన్నాడు. అంత పని చేస్తాడా నాన్నగారు, చెప్తానుండండి అని వెంటనే తన పరశువు తీసి భుజాన వేసుకుని పరిగెత్తాడు. ఆ కార్తవీర్యార్జునుడు తన సైన్యంతో వెళ్ళిపోతున్నటువంటి పట్టణం దగ్గరికి వెళ్ళాడు. ఆయన చుట్టూ అనేక మంది రాజులు ఉన్నారు. ఆయన చూశాడు. ఎరా నువ్వు ఆవుని విడిచిపెడతావా, నాతో యుద్ధం చేస్తావా అని అడిగాడు పరశురాముడు. కార్తవీర్యార్జునుడు అన్నాడు, బ్రాహ్మణుడు వెర్రివాడు, బాలుడు వెర్రి బ్రాహ్మణుడు, బ్రాహ్మణువోలెను ఉండలేక భూపాలులతోడ భూరి బల సత్వులతోడ భయంబు తక్కి కయ్యాలకు వచ్చినాడు. మన ఎంతిక పాపము లేదు, లెండు ఏల ఉపేక్షింపగ నీ భూసురుని నేయుడు వేయుడు కూల్చుడిమ్మహిన్ అన్నాడు. బాలుడు వెర్రి బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు అంటే అంత చులకన, గర్వం ఎక్కువైపోతే ఏమవుతుంది? ఇదం క్షాత్రం ఇదం బ్రాహ్మం అని ఆఖరికి ఆయన విజృంభించిన తర్వాత తెలిసింది. ఒక్క ఆవు వల్ల పరశురామావతారం అంత క్రౌర్యానికి వెళ్ళిపోయింది. పరశురామావతారం 21 మాటలు దండయాత్ర చేసి క్షత్రియుల్ని చంపడానికి కారణం గోవు జోలికి వెళ్ళడమే. కాబట్టి ఇప్పుడు ఆ కార్తవీర్యార్జునుడు పరశురాముడిని చూసి అన్నాడు, బాలుడు వెర్రి బ్రాహ్మణుడు. బ్రాహ్మణ పిల్లాడు కదూ, వెర్రేడు, ఏమీ తెలియదు.
బ్రాహ్మణుని ఓలెను ఉండలేక, బ్రాహ్మణుడు అంటే ఎవడైనా ఎత్తుకుపోయినా ఏడుస్తూ కూర్చోవాలి, పిరికేడు కాబట్టి యుద్ధాలకు రావడం ఏంటి, యుద్ధానికి వచ్చాడు కాబట్టి మన ఎందిక పాపము లేదు, బ్రాహ్మణుణ్ణి మనం చంపితే తప్పు, వాడే యుద్ధానికి వస్తే తప్పేంటి, చంపేవతల మారేయండి. కాబట్టి లెండు లేవండి, ఎందుకు ఈ భూసురుణ్ణి క్షమించడం, నేయుడు వేయుడు కూల్చుడిమ్మహిన్, చంపేసేయండి బ్రాహ్మణుడు అనేటప్పటికీ రాజులు సైన్యం అందరూ కలిశారు, ఆయన మీద బాణప్రయోగం మొదలుపెట్టారు. ఆయన వెంటనే ఆయనలో ఉన్నటువంటి శివకేశవుల యొక్క ఆవేశం బయటికి వచ్చి తన ఒక్క పరశువుతోటి ఆయన ధనుష్టంకారం చేసి బాణ పరంపరలతోటి ఈ మొత్తం సైన్యాన్ని పడగొట్టి ఒక్క దూకి తన యొక్క పరశువుతో కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేశాడు. 1000 చేతులలో 500 ధనస్సులు పట్టుకుని 500 బాణాలని ఏకకాలంలో ప్రయోగించాడు పరశురాముడి మీద. అసలు మీరు ఆ యుద్ధం జరిగితే ఆశ్చర్యపోతారు, అంత గొప్ప యుద్ధం అది. అంత గొప్ప యుద్ధంలో ఆ కార్తవీర్యార్జునుడు వేసినటువంటి బాణములన్నింటినీ కూడా పడగొట్టడమే కాకుండా కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేసి ఆయన కంఠాన్ని నరికేశాడు. కార్తవీర్యార్జునుడు చచ్చిపోయాడు. ఆ నెత్తురోడిపోతున్నటువంటి పరశువుని పట్టుకుని తిరిగి వచ్చాడు తండ్రి దగ్గరికి ఆవును తీసుకొని. నాన్నగారండి ఆవును తీసుకొచ్చాను, కొన్ని లక్షల మంది సైన్యాన్ని తెగటార్చి కార్తవీర్యార్జునుడి యొక్క 1000 చేతులు నరికి చంపేశాను, అతని స్నేహితులు రాజుల్ని చంపాను, ఆవును తీసుకొచ్చాను అంటే తండ్రి జమదగ్గినని అడిగి ఎంత పనిచేసావురా. ఒక ఆవు వాళ్ళు తీసుకెళ్ళిపోయారనుకో, అది మనకి అదృష్టం ఉంటే తిరిగి వస్తుంది, కానీ ప్రభువుని చంపేవే అది చాలా దోషం. ప్రభువు విష్ణువాంశ సంభూతుడు, అంత గొప్ప చక్రవర్తి కార్తవీర్యార్జునుడిని చంపేశావే, ఇప్పుడు అటువంటి ప్రభువు మనకు ఎలా కలుగుతాడు. బ్రాహ్మణునికి అన్నిటికన్నా ఉండవలసిన లక్షణం క్షమ, ఓర్పు ఉండాలి. నీకు ఆ ఓర్పు లేదురా. క్షమ కలిగిన సిరి కలుగును, క్షమ కలిగిన వాణి కలుగు సౌఖ్యములెల్లన్, క్షమ కలిగిన తొన కలుగును, క్షమ కలిగిన శౌరి మెచ్చు శౌరి సదయుడు ఎప్పుడు. ఆ క్షమ ఓర్పు ఉందే బ్రాహ్మణుడికి, ఆ ఓర్పు అన్నది ఉంటే క్షమ కలిగిన సిరి కలుగును. బ్రాహ్మణుడికి ఓర్పు అన్నది ఉంటే తప్పకుండా ఐశ్వర్యం కలుగుతుంది. క్షమ కలిగిన వాణి కలుగు, ఆ ఓర్పు ఉన్న బ్రాహ్మణుడికి తప్పకుండా సరస్వతి కటాక్షం ఉంటుంది, సర్వ సౌఖ్యములు అబ్బుతాయి, అన్నీ కలుగుతాయిరా. అన్నిటినీ మించి ఇంకొకటి తెలుసా, ఏ బ్రాహ్మణుడు ఓర్పు కలిగి ఉంటాడో ఆ బ్రాహ్మణుడిని శ్రీ మహావిష్ణువు స్తోత్రం చేస్తాడు, ఆయన ఇష్టపడతాడు, వాడిని చూడండి రా అంటాడు. విష్ణువు సంతోషించి ఎవరి గురించి చెప్తాడు అంటే ఓర్పు కలిగిన బ్రాహ్మణుడి గురించి చెప్తాడు. యథార్థం.